రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉందంటే చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ నా ఆత్మబంధువుల దగ్గర కలిసినట్టుంది. ఎందుకనంటే ఆల్ ఆఫ్ ది ఫేసెస్ సిమిలర్, మోస్ట్లీ 50% ఆఫ్ ఫేసెస్ ఇయర్ బిఎన్ఐ నుంచి. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఇంతమందిని మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నేను కలిసాను. నేను అంటే తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రీవియస్లీ ఎక్స్ బిఎన్ఐ మెంబర్ని నేను. బట్ పెద్ద అప్పటి నుంచి నేను అప్ అండ్ డౌన్ చేయలేదు. ఇది ఒక్క రీజన్ అన్నమాట, జెన్యూన్ రీజన్ వల్ల నేను డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. అండ్ ఐ మిస్డ్ ఆల్ ఆఫ్ బిఎన్ఐ మెంబర్స్. వెరీ ఫెంటాస్టిక్ చాప్టర్ దట్ వాస్. వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్స్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్స్, ఎస్పెషల్లీ దిస్ ఫెలో కిరణ్. ఆయన చెప్పకుండా ఉండలేను నేను ఎక్కడైనా సరే. నెక్స్ట్ హరిబాబు అక్కడ అసలు మామూలు విషయం కాదు. ఇద్దరు కూడా ఫెంటాస్టిక్ పర్సన్స్. అండ్ ప్రభాకర్ గారు, జేటి రంజిత్ గారు, ఆయన మాకు అంటే నేను బయటకు వచ్చేసే టైంకి, నేను బయటకు వచ్చాడు నేను మానేసే టైంకి ఆయన జాయిన్ అయిన. రాహుల్ ద్రావిడ్ లాంటి లేదా ధోని లాంటి ఒక కూల్ కెప్టెన్ వాసు గారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే రిగార్డింగ్ దిస్ ఆస్ట్రాలజికల్. ఈరోజు మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇదే ఫస్ట్ టైం ఉగాది అయిన మర్నాడు రోజు పంచాంగ శ్రవణం చేయడం. బట్ థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నాకు ఇస్తుంది ఫస్ట్ నా చెల్లి హరిణి మేడం, మేడం ప్రెసిడెంట్ ఫర్ ఎవర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే ఫస్ట్ టైం ఈ జైకామ్ మీటింగ్ నేను రావడం నేను. సో హెచ్టీ టేబుల్, ఎవ్రీవన్ హూ ఆర్ హ్యావింగ్ మీ టుడే, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి సంవత్సరం కూడా నా కుటుంబంలో నేను 3వ తరానికి చెందినటువంటి జ్యోతిష్యుడిని. ఫస్ట్ మా నాన్నమ్మ గారు, ఆవిడ తర్వాత మా నాన్నగారు, ఆయన తర్వాత నేను. సో నా ఈ జ్యోతిష్య విజ్ఞానానికి కారణం అయినటువంటి మా తండ్రి గారు గిరిరాజు సిద్ధాంతి గారికి ఎప్పుడూ కూడా పంచాంగ శ్రవణం అనేది అంకితం ఇస్తూ నేను ప్రారంభిస్తాను. అదేవిధంగా శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం కూడా మా నాన్నగారికి అంకితం ఇస్తూనే ప్రారంభిస్తున్నాను. అసలు పరాభవ నామ సంవత్సరం మనకి ఉన్న తెలుగు కాలమాన సంవత్సరాలు 60. అందరికీ మీకు తెలుసు. షష్ఠి పూర్తి అనేది మన తల్లిదండ్రులకి చెయ్యాలి అని మన సాంప్రదాయాలు ఎందుకు చెప్తాయి అనేది ఇదే మెయిన్ కారణం. 60 సంవత్సరాలు. ఉదాహరణకి పరాభవ నామ సంవత్సరంలో పుట్టాడు ఒక వ్యక్తి అనుకుందాం. ఆయనకి 60 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ పరాభవ నామ సంవత్సరం వస్తుందంటే ఒక సైకిల్ పూర్తవుతుంది. అందుకని 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి 70 ఏళ్ళకి లేని విశిష్టత పరాభవ లేదా ఏ సంవత్సరంలో పుట్టారో అదే తిరిగి 60 సంవత్సరాల తర్వాత కాలమానం పూర్తవుతుంది. కాబట్టి షష్ఠి పూర్తి అనేది అంతా విలువైంది. సో ఈ 60 సంవత్సరాల తెలుగు కాలమాన సంవత్సరాల్లో 40వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈసారి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఇంగ్లీష్ క్యాలెండర్, రోమన్ క్యాథలిక్ క్యాలెండర్ ప్రకారం మనం 2026లో ఉన్నాం. కానీ మన కలియుగం ప్రారంభమై అంటే మనం ఇంకా ఎంత స్టార్టింగ్లో ఉన్నాం చూడండి. కలియుగంలో 5128వ సంవత్సరంలోనే ఉన్నాం. ఈ పరాభవ నామ సంవత్సరం పేరు ముఖ్యం. ఇది కూడా మనకు తెలియాల్సి ఎందుకు వస్తున్నాయి తెలుగు పేర్లు. చాలామందికి సోషల్ మీడియా వచ్చాయి కదా, బేసిక్స్ మిస్ అవుతున్నాయి. సో నారద మునీంద్రుల వారి యొక్క కుమారుల పేర్లే 60 మందికి 60 సంవత్సరాలకి మనం పెట్టుకున్నాం. అదేంటి నారద మునీంద్రుడు, ఆయన నిత్య బ్రహ్మచారి, జితేంద్రియుడు, ఆయనకి పెళ్ళి ఎప్పుడైంది, ఆయనకి ఎలా జరిగింది, ఇది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది చిన్నగా చెప్పి స్టార్ట్ చేస్తాను. నారద మునీంద్రుడు వారు బ్రహ్మ సరస్వతుల మానసపుత్రుడు. అంటే బ్రహ్మదేవుడికి సరస్వతికి జన్మించిన పుత్రుల్లో అందరిలో ఏదో ఒక లోపం కనిపించిందంట. ఏ లోపము లేనటువంటి ఒక పుత్రుడు నాకు కలగాలి అని బ్రహ్మగారు తన సంకల్ప సిద్ధి చేత కన్నటువంటి బిడ్డ నారదముని. అందుకనే ఆయన జితేంద్రియుడు. అన్ని రకాల కోరికల్ని, అన్ని రకాల వాంఛలని జయించిన వాడు కాబట్టి ఆయనకి జితేంద్రియుడు అని పేరు పెట్టారు. అటువంటి నారద మునీంద్రుడు వారు ఒకరోజు మహర్షి మండలంలో అందరితో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఒక్క తప్పుడు మాట మాట్లాడారు. ఏమిటంటే, నా తండ్రి గారైన బ్రహ్మ కానీ, విలయకారకుడైనటువంటి మహాశివుడు కానీ, లేదా మాయావి అయినటువంటి విష్ణువు, ఈ ఒక్కటే తప్పండి ఆయన మాట్లాడిన మాటట. మాయావి అయిన విష్ణువు ఈ ముగ్గురు తలిసినా కూడా నా చేత ఏ తప్పు చేయించలేరు, నేను అంత నిష్ఠాగరిష్ఠుడిని అన్నారట. ఎలా వెళ్ళిందో వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, కానీ విష్ణువుకి చేరింది.
ఈయనకి ఖచ్చితంగా ఒక లెసన్ నేర్పాలని అనుకున్నారు ఆయన. మర్నాడు సూర్య నమస్కారం చేయడానికి ముందు నారదల మునిందుల వారు చక్కగా ఒక సరస్సులో స్నానం చేసి పైకి లేచేటప్పటికి ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని పొందారట. స్త్రీ రూపం పొందడమే కాకుండా ఆయన తన బ్రహ్మ కొడుకునని తన జన్మ వృత్తాంతం అంతా కూడా పూర్తిగా మరిచిపోయేటట్టు చేశారట మహావిష్ణువు. తనెవరో తెలియక తిరుగుతూ అలా వెళుతున్న స్థితిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఈ అందమైనటువంటి అమ్మాయిని చేరదీసింది. ఈవిడ తన పుట్టుపూర్వోత్తరాలు తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏమీ తెలియదు. సరే, కానీ ఈవిడ గుణగణాలను చూసి ఆ బ్రాహ్మణ కుటుంబం కొన్ని సంవత్సరాల పాటు ఆవిడ్ని ఇంట్లో చేరదీశారు. అలా ఇంట్లో పెంచుతున్నప్పుడు తన వంశంలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆ భార్యాభర్తలకి బిడ్డ జన్మించడం, మగబిడ్డ వెంటనే 9వ నెల దాటకుండానే బాలారిష్ట దోషంతో చనిపోవడం. ఎందుకు అలా జరుగుతుంది? బ్రహ్మ సంకల్పం ఏంటంటే తనకి ఒక కొడుకు పుట్టాలి. ఆ కొడుకు మిగతా ఎటువంటి కామ క్రోధ మదమాశ్చర్యాలు ఉండకూడదు, తన వంశాన్ని నిలబెట్టాలన్న ఆలోచన బ్రహ్మకి లేదు. ఆయనే అందరి జీవితాలను క్రియేట్ చేసేది. సో ఇలాంటివి ఆ బ్రహ్మ యొక్క తలంపుని ఇది పాడు చేస్తుంది. ఎందుకంటే ఈయన పుట్టిన బిడ్డలు కనుక బ్రతికితే, సో బాలారిష్ట గ్రహ దోషంతోనే పుట్టేటట్టు చేసింది ప్రకృతి. అలా ఒకటి కాదు, ఇద్దరు కాదు, 60 మంది శిశువులు జన్మించి చనిపోవడం. తెలియచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎవరినైతే ఈయన విమర్శించాడో విష్ణువునే తనకు తెలియకుండానే విష్ణువునే ఈయన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు శాంతించిన విష్ణువు మొత్తం జరిగిన కథ అంతా చెప్పి ఈయనకి మళ్ళీ నారద మునీంద్రుడి యొక్క తన పూర్వపు రూపాన్ని ప్రసాదించి మళ్ళీ ఈయన ఏదైతే ఆజన్మ బ్రహ్మచారితో ఉన్నారో ఆ ఆజన్మ బ్రహ్మచర్యంలోకి ఆయన ప్రవేశపెట్టించి చేస్తే నారద మునీంద్రుల వారికి అక్కడో పశ్చాత్తాపం తగిలింది. నా వల్ల చేసిన ఒక్క తప్పు వల్ల ఇంతమంది శిశువులు జన్మించి చనిపోయారు, వీళ్ళ స్మారకార్థం ఏదైనా ఉండాలి అని అంటే అప్పుడు విష్ణువు ప్రసాదించిన వరం ఏంటంటే తెలుగు కాలమానంలో ఉన్నటువంటి 60 సంవత్సరాలకి నీకు ఒక్కొక్క బిడ్డకి నీ యొక్క పేరే ఉంటుంది అని. అలా నారద మునీంద్రుడి యొక్క 40వ కొడుకు పేరు పరాభవుడు. ఈ పరాభవుడి యొక్క పేరే ఇప్పుడు మనకి జరుగుతున్న సంవత్సరం. సో ఈ పరాభవ నామ సంవత్సరం 19 మార్చి 2026 ప్రారంభమై ఏప్రిల్ 6, 2027 పూర్తవుతుంది. పేరును బట్టి కొంతమందికి మీకు అర్థమై ఉండాలి, ఒక నెగిటివ్ సెన్స్ ఉంటుంది పరాభవం. యాక్చువల్గా ఈ సంవత్సరం గ్రహగతులు కూడా అంత గొప్పగా లేవు. కానీ నా దృష్టిలో ప్రత్యక్ష దైవాలు నవగ్రహాలు, ఆ నవగ్రహాల ఆశీస్సులు ఏ విధంగా ఈ సంవత్సరం ఉన్నాయో, ఎస్పెషల్లీ బిజినెస్ ఓరియంటెడ్గా ఒక బిజినెస్ చాప్టర్ కాబట్టి బిజినెస్ ఓరియంటెడ్గా ఏ ముఖ్యమైన విషయాలో ఆ విషయాలను మాత్రమే నేను ఇక్కడ ఇండికేట్ చేస్తూ మాట్లాడాలని అనుకుంటున్నాను. సో పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు బృహస్పతి, గురువు. ఇది చాలా శుభకరమైన విషయం. గురువు రాజు అవ్వడం వల్ల ఈ సంవత్సరానికి ముఖ్యంగా గృహ నిర్మాణ రంగం, భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు, వాహన నిర్మాణ రంగం, ఈ 3 రంగాలు చాలా అభివృద్ధి చెందుతాయి. అంటే మీలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది, అలాగే కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి బాగుంటుంది, వాహన రిలేటెడ్ వాహనాల వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా గురువు కొంచెం కఠినమైనటువంటి గ్రహం. సో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం కఠినంగా ఉండబోతాయి ఈ సంవత్సరం అంతా కూడా. ఇదే గురువు వల్ల వరి ధాన్యం కంటే కూడా ఈయన సస్యాధిపత్యము అలాగే నీరసాధిపత్యము అనే 2 ఆధిపత్యాలు కూడా రాజరికంతో పాటు ఈ సంవత్సరం ఈయనకు వచ్చాయి. దీనివల్ల గోధుమలు, శనగలు, ఈ 2 రకాల పంటల మీద ఎక్కువ దిగుబడి ఉంటుంది. మిగిలిన ఆహార ధాన్యాల కంటే కూడా ఈ తృణధాన్యాలు అధికంగా పండించడం జరుగుతుంది. అదేవిధంగా గురువు రాజాధిపతి రాజు అవ్వడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే నిరంకుశ పాలన అన్నాను చూసారంటే చట్టరీత్యా మీరందరూ ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ విధంగా ఇలాంటి కొన్ని కఠినతరమైనటువంటి నిర్ణయాలు ఇంకా గవర్నమెంట్ నుంచి మీరు ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2, ఈ పరాభవనామ సంవత్సరానికి మంత్రి కుజుడు. ఇది ది మోస్ట్ డేంజరస్ థింగ్. అంగారకుడు కుజుడు మంత్రి అవ్వడం అన్నది మంచి విషయం కాదు. అంగారకుడు కుజుడు మంత్రి అవ్వడం అన్నది విచిత్రం ఏంటంటే
పరాభవనామ సంవత్సరం ప్రారంభానికి 2-3 వారాల ముందు నుంచే మనం ఇప్పుడు చూస్తున్నాం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కానీ ఇలాంటి యుద్ధ వాతావరణం ఈ సంవత్సరం అంతా ప్రతి దేశాల మధ్య కొనసాగుతుంది. ఇలాంటి యుద్ధ వాతావరణం రోజు రోజుకి దిగజారిపోయే స్థితికి వెళ్తుంది. ప్రజలు సంకుచిత భావంతో ఉంటారు. అంటే విశాల దృక్పథాన్ని, మానవతత్వాన్ని, హ్యుమానిటీని వదిలేసే పరిస్థితుల్ని ఈ యొక్క కుజుడు ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా భారతదేశం నుండి పరదేశాలకు వలస వెళ్ళేటటువంటి వారి సంఖ్య ఈ ఇయర్ గణనీయంగా పెరిగిపోతుంది. భారతదేశం నుంచి వలసలు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా డిసెంబర్ 9, 2026 నుంచి ఇంకా పరిస్థితులు దిగజారిపోతాయి. ఈ యొక్క కుజుడు మంత్రి అవ్వడం అన్నది మాత్రం ఏ విధంగానూ మంచి విషయం కాదు. అంటే ప్రపంచ రాజకీయ వ్యవహారాల ప్రకారం చూసుకుంటే. 2, వ్యక్తిగత జీవిత విషయాలు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కుజదోషం ఉందో వివాహపరంగా వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజదోషం, మంత్రి కుజుడై ఉన్నాడు, అదేవిధంగా వ్యక్తిగత జాతకంలో నాకు కుజదోషం ఉంది అనుకోండి, నేను ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఎందుకనంటే కుటుంబం విచ్ఛిన్నమైపోయేంత స్థితుల్ని ఈ యొక్క కుజగ్రహ ప్రభావం కల్పిస్తుంది. సో సేనాధిపతి యూజువల్గా రాజరికం ఉన్నప్పుడైనా సరే, ప్రజాస్వామ్యం ఉన్నప్పుడైనా సరే, రాజుగారు కానీ, మంత్రి గారు కానీ, లేదా ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంట్స్ ఆర్ మినిస్టర్స్ ఎవరు కూడా ఫీల్డ్లో ఉండరండి. మేజర్, జనరల్స్, కల్నల్స్, ఈ ర్యాంకింగ్ సేనాధిపత్యం వీళ్ళే ఒక ఫీల్డ్లో ఉండేది. ఇది మాత్రం చంద్రుడికి వచ్చింది. ఇది ఒక మంచి విషయం. ఈయన ఏం చేస్తాడంటే అధికారులు తీసుకునేటటువంటి నిర్ణయాలు, వాటి యొక్క దుష్ప్రభావాలు సామాన్యమైన ప్రజల మీద తీవ్ర ప్రభావం పడకుండా ఆపది చంద్రుడే. ఈ చంద్రుడికి ఈ సంవత్సరం సేనాధిపత్యం, మేఘాధిపతి, ఆర్ఘాధిపతి, వర్షాలు బాగుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం వల్ల, నిరంకుశ పాలన వల్ల ప్రజలు బాధపడకుండా ఏదో ఒక లూప్ హోల్ క్రియేట్ చేసే పరిస్థితి చంద్రుడు తీసుకుంటాడు. ఇది మంచి విషయం. చంద్రుడికి యొక్క సేనాధిపత్యం వల్ల భారతదేశానికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా చంద్రుడు ఎప్పుడు కూడా స్పెక్యులేటెడ్ రిలేటెడ్ బిజినెస్కి అధిపతి. అంటే స్పెక్యులేషన్, షేర్ మార్కెట్. సో షేర్ మార్కెట్ ఒడిదుడుకుడికి లోనవుతుంది తప్ప క్రాష్ అయిపోదు. 1980sలో ఉన్నటువంటి అంత దారుణమైన స్థితికి అయితే మాత్రం, అంటే ఆర్థిక మాంద్యానికి సంబంధించిన స్థితికి అయితే మాత్రం వెళ్ళదు. చంద్రుడి వల్ల ఈ యొక్క లాభం ఉంటుంది. చంద్రుడి వల్ల ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే మగ శిశువుల జననాల రేటు పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా పాలు, డైరీ రిలేటెడ్ ప్రోడక్ట్స్, పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాల మీద ఈ సంవత్సరం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టచ్చు. నేను ఇందాక నుంచి మెన్షన్ చేస్తున్నాను. 1 వాహన రంగం, 2ది రియల్ ఎస్టేట్, అలాగే కన్స్ట్రక్షన్, అలాగే డైరీ రిలేటెడ్. ఈ 4 వ్యాపార రంగాలు ఈ సంవత్సరం చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. ఇక రవి, ఈ పరాభవనామ సంవత్సరంలో రవి వల్ల అంత శుభ ఫలితాలు ఉండవండి. రవి ఎప్పుడూ కూడా రాజు కాకపోయినా రాజుతో సమానం. సో ఈ రవి రాజు అవ్వడం వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయనంటే అధికార దర్పం పెరిగిపోతుంది. అధికారంలో ఉన్న వ్యక్తి 2 రకాలుగా ప్రవర్తించవచ్చండి తన కింద స్థాయి వెళ్తూ. 1, తన అధికారాన్ని నిలబెట్టుకుంటూ మంచిగా తన కింద వారిని తన యొక్క కుటుంబ సభ్యుల్లాగా లేదా ఒక మనుషుల్లా గుర్తించన్నా ప్రవర్తించవచ్చు, లేదా తన బానిసల కింద ప్రవర్తించవచ్చు. ఈ సంవత్సరం ఈ రవి యొక్క ప్రభావం వల్ల అధికారంలో, ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వారి కింద ఎవరైతే ఉన్నారో సబార్డినేట్స్, వాళ్ళ నరకాన్నే చూస్తారని చెప్పచ్చు. వాళ్ళ మీద ఒత్తిడులు అధికంగా అవుతాయి. అదేవిధంగా విద్యారంగం అన్నది మరింత వ్యాపారమయమవుతుంది. విద్యారంగంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా పెట్టచ్చండి. విద్యారంగం చాలా బాగుంటుంది. స్కూల్ స్టార్ట్ చేయాలని ఉంది నాకు, లేదా నా ఫ్రెండ్ స్టార్ట్ చేస్తున్నాడు, నేను జాయిన్ అవ్వచ్చా? ఒక్కసారి మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చూసుకోండి. రవిగ్రహ బలం బాగుందో లేదో చూసుకొని ఖచ్చితంగా విద్యారంగంగా కూడా మీరు పెట్టచ్చు. ప్రజల యొక్క ఆలోచన విధానం లగ్జరీ మీదకి విలమల్లుతుంది. అంటే భోగభాగ్యాలు ఎక్కువ ఉండాలని చూస్తారు. సో ఎవరైతే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ లగ్జరియస్ గూడ్స్ బిజినెస్ రిలేటెడ్గా చేస్తారో వాళ్ళ బిజినెస్లు కూడా ఈ సంవత్సరం బాగుంటాయి. సో జనాలు లగ్జరీ కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టే పరిస్థితులు రవి కలగచేస్తాడు. సో ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి విషయం.
ఇంకా రవి వల్ల ఇందాక నేను చెప్పాను, కుజుడి వల్ల ఎలాగో అలాగే యుద్ధ భయం అన్నది మాత్రం ప్రపంచంలో ఈ సంవత్సరం అంతా కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇక బుధగ్రహం, ఇది విచిత్రంగా ఉందండి పరిస్థితి. ఈ సంవత్సరం చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన విధానం ఈ సంవత్సరం యువతకు పెరుగుతుంది బుధుడి వల్ల. దీనివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే వ్యక్తిగతంగా బుధుడు నీచస్థానంలో కానీ శత్రుగ్రహాలతో కానీ షష్ట అష్టమ వ్యయం అని అంటాం ఈ స్థానాల్లో కానీ ఉంటారో వాళ్ళల్లో ఖచ్చితంగా ఎంత మంచిగా ఉన్నా కూడా ఇప్పుడు క్రైమ్ ద్వారా అయినా కూడా ఏదో ఒక క్రైమ్ చేసి జీవితంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన, తప్పుడు ఆలోచన వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఈ సంవత్సరం పెరిగేటటువంటి క్రైమ్ రేట్స్లో ఈ బుధగ్రహ ప్రభావం వల్ల మనం చూజర్స్ ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ సంవత్సరం కిడ్నాప్ కేసెస్, క్రైమ్ రేసెస్ ఖచ్చితంగా అధికమవుతాయి. బుధుడి యొక్క ప్రభావం ఆ విధంగా క్రైమ్ని పెంచుతుంది ఈ సంవత్సరం. అది మంచి విషయం కాదు. ఇక నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రహం అండి శనీశ్వరుడు. ఎందుకు ఇష్టం? మొత్తం ఉన్న నవగ్రహాల్లో కర్మఫల ప్రదాత శనీశ్వరుడు. ఎవరు ఏది ఇవ్వాలనుకుంటాడో ఆయన ఇచ్చేస్తాడు. ఆయన మొహమాటం ఉండదు ఆయనకి. ఎవరు నేను ఏ జన్మలో ఏం తప్పు చేసినా ఈ జన్మ అనిపించి తీరుతాను, అది శని వల్లే. ఆ శని వల్ల వచ్చేటటువంటి ఫలితం అంత గొప్పగా ఉంటుంది. ఏ మాత్రం పుణ్యం చేసినా దానికి అనేక వేల రెట్లు మంచి ఇచ్చేది కూడా శని. అంటే కర్మఫల ప్రదాత, పుణ్యఫల ప్రదాత శనీశ్వరుడు. అందుకని నాకు శని అంటే చాలా ఇష్టం. ఈ సంవత్సరం ఏమవుతుంది? ఈ శని ఈ సంవత్సరం సప్తమ స్థానంలో ఉన్నాడు. మన యొక్క పరాభవనామ సంవత్సరం ప్రారంభమయ్యే కారణం. దీనివల్ల పొలిటికల్ ఫీల్డ్ అద్భుతంగా ఉంటుంది. అంటే వాడు అధికారంలో ఉండనివ్వండి, ప్రతిపక్షంలో ఉండనివ్వండి, రాజకీయ నాయకులు లాభపడినంతగా ఈ సంవత్సరం ఎవరూ లాభపడరు. వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఇప్పటివరకు మనం చూస్తున్న దానికంటే ఇంకా దిగజారు రాజకీయాలు చూస్తాం, కానీ లాభపడతారు. మీలో ఎవరికైనా సరే రాజకీయంగా నేను ఎంటర్ అవ్వాలి అని ఉందంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్. యూ మే ప్లీజ్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ దిస్ ఇయర్. చాలా చాలా అనుకూలం అన్నమాట ఈ ఇయర్. కాకపోతే ఒక విషయం, వ్యక్తిగత జాతకంలో రవి కుజులు బలంగా ఉన్నారో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఎంటర్ అవ్వండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్. పొలిటికల్గా ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు ఈ సంవత్సరం ప్రజలు తమ ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రశ్నించే హక్కు అనేది మాకుంది అని కూడా మర్చిపోతారు. ఒక రాజకీయ నాయకుడు కాదు, కౌన్సిలర్ అభ్యర్థి కనబడినా కూడా వాడికంటే గొప్పవాడు లేడు అనుకునే పరిస్థితి తీసుకొచ్చేస్తారు. అదంతా శని ప్రభావం. రాజకీయ నాయకులు, సినీ రంగం, మళ్ళీ నటులంటే కష్టపడి పాపం సింగిల్ టేక్తో ఎక్కడో ఆర్టిస్టులు రాత్రింబావులు ఒక వెనకత స్టేజ్ మీద చేసేవాళ్ళు కాదండి, వారసత్వంతో వచ్చిన వాళ్ళు. వీళ్ళు మాత్రం ఈ సంవత్సరం రాజకీయంగా ఇదే విధంగా సినీ పరిశ్రమ పరంగా అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తారు. సో రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్ టు ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్. అయ్యా శుక్రుడి యొక్క మాత్రం చాలా బాగుందండి. శుక్రుని యొక్క ప్రతిభ వల్ల ఈ సంవత్సరం భారతదేశం యొక్క గణిత శాస్త్ర ప్రతిభ చాలా గొప్పగా తెలుస్తుంది. గణిత శాస్త్రం యొక్క ప్రతిభ ఎంత గొప్పదో అసలు జీరోని కనిపెట్టింది మనమే, కానీ మనకు రాలేదు వేరు. ఆర్యభట్టు గారి ఎవరు తెలుసు, మనం మాట్లాడుకుంటాం, వరల్డ్ మాట్లాడుకోదు. చాలామందికి తెలుసు సూర్యకేంద్ర సిద్ధాంతం, నికోలస్ కోపర్నికస్ అని అతను కనిపెట్టాడు అంటారు. దానికంటే 100 సంవత్సరాల క్రితమే ఆర్యభట్టు చెప్పాడు. భూమి కదరా మధ్యలో ఉంది, సౌరమండలంలో సూర్యుడి మధ్యలో ఉన్నాడు, ఆయన చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యకేంద్రక సిద్ధాంతం. కానీ ఆర్యభట్టు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పాడు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ పరిస్థితి శుక్రుడు వల్ల అలా కాదు. ఈ సంవత్సరం భారతదేశం గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నా దృష్టిలో నాకు అనిపించిన ప్రెడిక్షన్ ఇది. చాలా బాగుంది శుక్రుడి వల్ల. అలాగే వస్త్ర పరిశ్రమ ఒకటి శుక్రుడి వల్ల చాలా చాలా లాభపడుతుంది. సో నేను చెప్పినటువంటి పరిశ్రమల్లో వస్త్ర పరిశ్రమ, క్లాత్ ఇండస్ట్రీ మీద కూడా మీరు మంచి ఇండస్ట్రీ, అది క్లాత్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైతే చేస్తారో ఆ వస్త్ర పరిశ్రమ చాలా బాగా లాభపడుతుంది. నెక్స్ట్ కుజుడు వల్ల మర్చిపోయాను ఇందాక, ఇప్పుడు ఎవరు అన్నగానో గుర్తొచ్చింది. బ్లడ్తో డీల్ చేసే ప్రతి వైద్యుడు లాభపడతాడు కుజుడి యొక్క ప్రభావం వల్ల. వైద్యం అని అంటే చేతులకి రక్తం అంటుకోవడం, బ్లడ్ చేతికి తగలడం, తగలకుండా వైద్యం చేయడం, ఈ రెండూ ఉంటాయి. సో సర్జికల్ రిలేటెడ్
మెడికల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుజుడి యొక్క ప్రభావం వల్ల లాభపడతారు. అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకం గుర్తుపెట్టుకోండి, కుజుడు కూడా బలంగా ఉండాలి. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉండి నాకు లాభం లేదు అని అంటే ఈ ఫలితం ఉండదు. కానీ బ్లడ్ రిలేటెడ్, బ్లడ్తో డీల్ చేసే ప్రతి డాక్టర్ కూడా ఈ సంవత్సరం లాభపడతారు. అయ్యా ఇక ఒకటేంటంటే రాహుకేతువులు. ఇంకా మిగిలిన నవగ్రహాల్లో మొత్తం మన 7 గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం. రాహుకేతువులు ఈ సంవత్సరం దురదృష్టం ఏంటంటే ప్రారంభం అవ్వడమే కాలసర్ప దోషంతో ప్రారంభమైంది. కాలసర్ప దోషాలు మొత్తం 12 రకాలు ఉంటాయండి. రాహు ఏ స్థానంలో ఉన్నాడు రాశి చక్రంలో అన్నదాన్ని బట్టి 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. వాటిలో శేషనాగ కాలసర్ప దోషంతో ఈ సంవత్సరం ప్రారంభమైంది. ఇది అంత మంచి విషయం కాదు. ఎవరి జాతకంలో అయితే, వ్యక్తిగత జాతకంలో, ఇప్పుడు నా జాతకంలో కాలసర్ప దోషం ఉంది అనుకుందాం, నేను ఖచ్చితంగా ఎన్ని మంగళవారాలు వీలైతే అన్ని మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడం మంచిది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శ్రీకాళహస్తిలో కాలసర్పదోష నివారణ పూజ ఈ సంవత్సరం అంతా చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా ట్రెక్కింగ్ కానీ లేదా ఎక్కడైనా ఫారెస్ట్ క్యాంపింగ్ కానీ ఇలా వెళ్ళే అలవాటు ఉన్నా, లేదా ఇంట్లోనే గార్డెనింగ్ అలవాటు ఉన్నా కూడా కొంచెం విషక్రిమి కీటకాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సో నవనాయకులు ఆధారంగా, అంటే నవగ్రహాల ఆధారంగా ఈ విధమైనటువంటి ఫలితాన్ని మనం ఈ సంవత్సరం పొందుతాం. కేవలం గురువు, బృహస్పతి, చంద్రుడు మరియు శుక్రుడు ఈ 3 గ్రహాలు మాత్రమే మంచి ఫలితాలని జనాలకి ఈ సంవత్సరం ప్రసాదిస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు వ్యక్తిగత రాశి ఫలితాలకు మేషరాశి నుంచి మొదలు పెట్టడానికి నేను వినయ్ గారు ఖచ్చితంగా ఏదో మీకు డౌట్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సింది, గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు అంటే నేను కొన్ని తప్పుడు భావనలతో ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎవరు పుట్టించారో తెలియదు, దాని ఆరిజిన్ ఏంటో తెలియదు, కానీ కొన్ని తప్పుడు సాంప్రదాయాలు రన్ అవుతూ వస్తున్నాయి. నేను నా వెబ్సైట్ని 2008లో స్టార్ట్ చేసినప్పుడే, అందుకనే అప్పటి నుంచి కూడా నేను పంచాంగం కానీ, రాశి ఫలితాలు కానీ, మీ నక్షత్ర స్వభావాలు కానీ, రాసుల స్వభావాలు కానీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవి డబ్బులు, మీరు avarshubhakaryan.com అన్న నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ, అది ఇండివిజువల్ హరోస్కోప్స్ తప్ప. సో ఇది ముందు నేను సైన్స్ని సైన్స్గా ప్రజెంట్ చేయాలని చూడడానికే నేను చూస్తున్నాను. కాబట్టి కొన్ని పాయింట్స్ దీంట్లో చెప్పాలి. ఏంటంటే రియల్ ఎస్టేట్ వారికి ముఖ్యంగా 2026 మే 3వ తేదీ నుంచి 2026 మే 29, మే 3 నుంచి మే 29వ తేదీ వరకు రియల్ ఎస్టేట్ వారికి వాస్తు కర్తిరి అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అమ్మకము కొనదోగంలో కాదండి, కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేవారు. ఎవరైతే ఇళ్ళను కట్టిస్తారో, ఫ్లాట్స్ని కట్టిస్తారో, అపార్ట్మెంట్స్ బిల్డ్ చేస్తారో వీళ్ళు ఈ సంవత్సరం మే 3వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు మాత్రం కొంచెం కన్స్ట్రక్షన్ ఆపేయడం మంచిది. ఊహించని అడ్డంకులు ఏర్పడవచ్చు. లేదా నేను ఎంతో జీవితకాలం ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఒక ఇల్లు కట్టించి ఇమ్మని అడిగాడు అని అంటే ఎంత డబ్బులు, వాడి జీవితకాలం అంతా దాచుకున్న డబ్బులు మిమ్మల్ని ఇచ్చి మిమ్మల్ని నమ్మినట్టు. ఈ వాస్తు కత్తిరి నడిచేటటువంటి ఈ కాలంలో మీరు కట్టే నిర్మాణము ఏమవుతుందని అంటే వారికి ఉపయోగపడదు. ఆ తప్పు కూడా మనదే, ఆ శాపం కూడా మనకు తగిలినట్టే. వాస్తు కర్తెరని ఏం చేశారంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన నిర్మాణాలు తిరుగుతూ వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు, ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కాబట్టి కట్టేయండి, ఎందుకంటే వీడి పని ఆగకూడదు, వీడి స్వార్థం అది. కానీ వాస్తు కర్తెరి విషయంలో అసలు నిర్మాణం అనేది జరగకూడదు. ఆ యొక్క 26 రోజులు ఖచ్చితంగా సెలవు తీసుకోవాల్సిందే. ఆ రోజుల్లో గృహ నిర్మాణం చేయకూడదు, గృహంలో మార్పులు కూడా చేయకూడదు. సో వాస్తు కర్తెరి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మే 3వ తేదీ 2026 నుంచి మే 29, 2026 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్స్కి ఒక లాభకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం 12 నెలలు కాదండి, 13 నెలలు రన్ అవుతుంది. జ్యేష్ఠ మాసం అధిక మాసం అయింది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చక్కటి వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గృహార ముహూర్తాలు ఉన్నాయి. సో ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం 1 నెల వారికి వ్యాపారం అధికంగా జరగడానికి కాలం లభించినట్టు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, అందుకనే నేను మెన్షన్ చేయాలనుకున్నాను. రెండవది యమునా నది పుష్కరాలు.
ఈ సంవత్సరం రాబోయే పుష్కరాలు యమునా నదికి వస్తాయి. నెక్స్ట్ ఇయర్ మనదే గోదావరి, ఈ ఇయర్ మాత్రం యమునా నది. యమునా నది పుష్కరాలను ఎందుకు నేను మెన్షన్ చేయాలని అనుకున్నానంటే, సాక్షాత్తు సూర్య భగవానుడికి 9 కొడుకులు 1 పుత్రిక. 9 కొడుకుల్లో ఫస్ట్ కొడుకు యమధర్మరాజు. ఆయనని మించినటువంటి న్యాయ నిర్ణేత ప్రపంచంలో ఎవరు ఉండరు. 2 శనేశ్వరుడు, 3 సుగ్రీవుడు, 4 మనందరికీ తెలిసిన భారతంలోని క్యారెక్టర్ కర్ణుడు. వీళ్ళ తర్వాత ఆయనకి జన్మించినటువంటి మానస పుత్రిక యమునాదేవి. ఆవిడ అంటే అటు సూర్య భగవానుడి అంశ, ఇటు మృత్యుదేవతకి అధిపతి అయినటువంటి యమధర్మరాజుకి సోదరి. అపమృత్యు యోగం ఎవరి జాతకంలో ఉంటే వాళ్ళు మాత్రం యమునా నది పుష్కరాలని మిస్ అవ్వద్దు. ఈ యమునా నది పుష్కరాలు ఎప్పుడు మొదలవుతాయి? 2026 జూన్ 1వ తేదీ రాత్రి 2:09 స్టార్ట్ అవుతాయి. అంటే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 1వ తేదీ రాత్రి 2:09 మారడం జరుగుతుంది గురు సంక్రమణ. అయితే సూర్యోదయానికంటే ముందు జరుగుతుంది కాబట్టి 1వ తేదీ నుంచి స్టార్ట్ అయినట్టు మనం పరిగణించకూడదండి. జూన్ 2వ తేదీ సూర్యోదయం నుంచి 13 రోజుల పాటు జరిగేటటువంటి పుష్కరాలని వీలైనంత వరకు మిస్ అవ్వకుండా వెళ్ళడం మంచిది. మొన్న జరిగిన కుంభమేళా ఎంత గొప్పదో, లేదా గంగా నది పుష్కరాలు ఎంత గొప్పవో, యమునా నది పుష్కరాలు అంతకంటే గొప్పవి నా దృష్టిలో. ఎందుకంటే కారణం ఇది, సాక్షాత్తు సూర్య భగవానుడి అంశ యమునా నదిలో ఉంటుంది. అపమృత్యు యోగం గనక, దోషం గనక జాతకంలో ఉంటే ఇది యమునా నది పుష్కరాల స్నానంతో తీరిపోతుంది. రెండో విషయం ఏమిటి చెప్పాలని అనుకున్నా, కుంభమేళాని చూసినప్పుడు ఎంత వ్యాపార ధోరణి పెరిగిపోయిందంటే, అయ్యా ఎవరైనా పితృకర్మని చేయడానికే మనం సాధారణంగా పుష్కరాలకు కానీ కుంభమేళాకు కానీ వెళ్తాం. మధ్యలో ఏదైనా గుడి ఉంది పలానా చోట, ఇప్పుడు యమునా నదికే వెళ్ళాలి. నేను ఋషికేశ్ నుంచి వెళ్ళడం చాలా దగ్గర అన్నమాట, దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం. సో ముందుగా నేను ఏ పుణ్యక్షేత్రాలని సందర్శించుకోవాలని అనుకుంటున్నానో ఆ పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించాక పితృతర్పణాలని చేయాలి తప్ప, పితృతర్పణం చేసేసి వెనక్కి వచ్చేటప్పుడు ఏ గుడికి వెళ్ళకూడదు. దయచేసి ఈ తప్పుని ఈసారి చేయకండి. మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళాలని అనుకుంటే పుష్కరాలకి దయచేసి పితృతర్పణ సంస్కారం, అంటే మన వంశ పూర్వీకులకి మనం ఏదైతే పిండ ప్రదానం చేస్తామో ఆ పిండ ప్రదానం చేసే రోజుకి 13 రోజులండి, 1-2 రోజులు కాదు. కాబట్టి కావాల్సిన సమయం ఉంది, చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. జూన్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి, జూన్ 13వ తేదీ సూర్యాస్తమయం వరకు ఉంటాయి. కాబట్టి ముందుగానే ఈ యొక్క పుణ్యక్షేత్ర సందర్శన అన్నది అయిపోవాలి తప్ప పిండ ప్రదానం చేశాక వెళ్ళి దర్శనం చేసుకోవడం తప్పు. అది కేవలం కాశీలో మాత్రమే చేయాలి. కాశీలో మాత్రమే పిండ ప్రదానం చేశాక కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోమని పురాణాలు చెప్తున్నాయి. మిగతా ఎక్కడా లేదండి. ఇప్పుడు కానీ లేదా నెక్స్ట్ ఇయర్ రాబోయే గోదావరి పుష్కరాల్లో కానీ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి పితృ సంస్కారం చేశాము మనం, ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్గా ఇంటికే రావాలి, అంతే తప్ప వేరే గుడి సందర్శన చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ముహూర్తాలు లేని సమయం గురుమూఢమి, శుక్రమూఢమి అందరికీ ముఖ్యమైన సమయం ఇవి. ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్కి ముహూర్తాలు ఉండవు. వ్యాపారస్తులు మీరు ఏదైనా కొత్త వ్యాపార ప్రారంభం చేయాలన్నా లేదా ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలన్నా కొంచెం ఆగాల్సిన సమయం ఇది. సో ఏదైనా బెటర్ రాసుకుంటే బెటర్ ఏమో నా ఒపీనియన్. ఫస్ట్ గురుమూఢం అండి, 2026 జూలై 15న ప్రారంభమవుతుంది, 2026 ఆగస్టు 13న పూర్తవుతుంది. 2026 జూలై 15వ తేదీ నుంచి 13th ఆగస్ట్ 2026 వరకు గురుమూఢమి. ఈ కాలంలో ఎటువంటి శుభ ముహూర్తాలు లేదా మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు లేదా మీరు స్టార్ట్ చేయాలనుకున్న మీ కొత్త ఆలోచనల్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నవి మీరు చేయకూడదు. 2 శుక్రమూఢమి 17th అక్టోబర్ 2026 నుంచి 30th అక్టోబర్ 2026 వరకు శుక్రమూఢమి. ఇది సెకండ్ టైం బ్యాట్ పీరియడ్ అండి. 17 అక్టోబర్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు ఇది రెండోసారి వచ్చేటటువంటి బ్యాట్ టైం అండి. ఈ రెండు విషయాల్లో గురుమూఢమి, శుక్రమూఢమి విషయాల్లో మాత్రం అందరూ కూడా సామాన్యంగా ఉన్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించడమే మంచిది తప్ప నూతన కార్యక్రమాలు అంటే ఎలాగో ముహూర్తాలు ఇవ్వరు, గృహప్రవేశాలు, గృహారంభాలు, వివాహాలు ఇవన్నీ పక్కన పెట్టినా మీరు కూడా ఏదైనా
కొందాం, ఫ్లాట్ని కొందాము, చూద్దాం, ఏం వద్దు. అది ఒక వెకేషన్ పీరియడ్ అనుకోండి, చక్కగా కుటుంబాలతో హ్యాపీగా వెకేషన్కి వెళ్ళరండి. అంతే తప్ప నూతన ఆలోచనలు ఏవి కూడా ఈ టైంలో చేయకండి. అయ్యా, ఇంకా ముఖ్యమైనది సంక్రాంతి. 2027 సంవత్సరంలో జనవరి 14వ తేదీన రాత్రి 9 గంటలకి సూర్యుడు మకర సంక్రమణ అనేది 14వ తేదీ జనవరి 2027 రాత్రి 9 గంటల 7 నిమిషాలకి జరుగుతుంది. ఇది కూడా సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు జరుగుతుంది కాబట్టి సంక్రాంతి 15వ తేదీన ఉదయం సూర్యోదయం ఎప్పుడైందంటే 6:38 సూర్యోదయం అయిందండి. 2027 సంవత్సరం జనవరి 15వ తేదీన ఉదయం 6:38 నుంచి ఈ పితృతర్పణ సంస్కారాలు కానీ, దాన ధర్మాలు చేసే అలవాటు ఉంటే దాన ధర్మాలు, పొత్తర్లు ఇచ్చేది ఉంటే పొత్తర్లు, లేదా స్వయంపాక దానాలు, ఇవన్నీ కూడా జనవరి 15వ తేదీన చేయాలి. 14 జనవరి భోగి పండుగ అవుతుంది, 15వ తేదీ సంక్రాంతి పండుగ అవుతుంది శుక్రవారం, 16వ తేదీ కనుమ పండుగ, 17వ తేదీ ముక్కనుమ పండుగ ఆదివారం. అంటే గురు శుక్ర శని ఆదివారం 4 వారాల రోజులు మీకు సంక్రాంతి అనేది ఏర్పడుతుంది. సో ఇవి పంచాంగానికి ఓవరాల్ సంబంధించినటువంటి విషయాలు. ఇవి కాక ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ ఐ క్యాన్ మూవ్ టు ఇండివిజువల్ రాశి ఫలితాలు. ఎవరికైతే ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. సో నేను ఇంతవరకు క్లియర్గానే ఉన్నాను అనుకుంటున్నాను. ఏమైనా ఐఎమ్ ఫాస్ట్, ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ ఏమైనా, లేదా మీ టైం నేను కిల్ చేస్తున్నాను అనుకుంటే ఐ విల్ బి ఫాస్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ మేషరాశి, సృష్టి ఆరంభమైనటువంటి రాశి. ఎవరైతే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1వ పాదం కావచ్చు, 2వ పాదం కానీ, 3వ పాదం కానీ, 4వ పాదం కానీ కావచ్చు, లేదా కృత్తికా నక్షత్రం 1వ పాదం, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఉంటే వారు మేషరాశికి చెందిన వాళ్ళు అవుతారు. అసలు నక్షత్రం ఎలా తెలియాలయ్యా, ఇది కూడా డౌట్ రావచ్చు. నాకు ఇంతవరకు నాకు తెలియదండి, నాకు నక్షత్రమే తెలియదు, నేను ఏ నక్షత్రంలో పుట్టానో తెలియదు. నక్షత్రం తెలియకపోతే రాశి తెలియదు. సో ఒకసారి మా వెబ్సైట్కి వెళ్ళండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ నక్షత్రము, మీ పాదము, మీ రాశి వివరాలు దాంట్లో తెలుస్తాయి. లేదు నేను పుట్టిన డేటు టైము తెలియదండి, ఎగ్జాక్ట్ డేటు టైం తెలియదు, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో వచ్చినవి ఇవి కాదు, తెలియదు. అప్పుడు మీకు పేరు, ఏ పేరైతే పేరు పెట్టారో ఆ పేరును బట్టి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం ఏ రాశికి చెందుతుంది అనేది వివరాలన్నీ కూడా avarshubhakaryan.com వెబ్సైట్లో ఉంటాయి, వాటి నుంచి మీకు తెలుసుకోవచ్చు. సో మేషరాశి వారి గురించి ఆలోచిస్తే ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అంటే డబ్బులు మిగులుతాయి, మంచి విషయమే, చాలా చక్కగా ఉంది. మేషరాశి వారికి రాజపూజ్యం 2 ఉంటే అవమానం మాత్రం 4 ఉంది. కొంచెం అవమానపడే సంఘటనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశికి రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ జాతకులు, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారపరమైనటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల అవమానాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా మీలో మేషరాశి వారు ఉన్నట్లయితే వ్యాపార పరంగా మీరు ఇచ్చే కమిట్మెంట్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఇవ్వండి. ఎందుకంటే అవమానం అధికంగా ఉంది, అది కూడా రాహుగ్రహ ప్రభావం వల్ల ఏదో ఒక అడ్డంకి ఏర్పడి మీకు అవమానం జరిగేటటువంటి కస్టమర్ చేత మాట రావడమో, లేదా మీ మీద బ్యాడ్ రివ్యూ రావడమో జరగచ్చు. సో ఈ విషయంలో జాగ్రత్త పడండి. గురుగ్రహ అనుకూలత, ఈ సంవత్సరం గురువు మాత్రం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడండి. ఇది మంచి విషయం. ఈ గురుగ్రహ అనుకూలంగా ఉండడం వల్ల ఒక రకంగా చెప్పాలి అని అంటే, యమునా నది పుష్కరాల ప్రారంభం అంటే జూన్ 1వ తేదీ నుంచి 6 నెలల కాలం వీళ్ళకి రాజయోగం అనే చెప్పాలి. మేషరాశి వారికి జూన్ 1వ తేదీ యమునా నది పుష్కర ప్రారంభం నుంచి 6 నెలలు చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎప్పుడైనా సరే మన పెద్దలు ముందు శుభవార్త చెప్పి తర్వాత కీడు వార్త చెప్పమన్నారు కాబట్టి మేషరాశి వారికి ఈ కాలంలో, నేను ఏదైతే యమునా నది పుష్కరాల నుంచి 6 నెలల కాలం అని చెప్పానో, ఈ కాలంలో నిరుద్యోగ యువత లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం అనేది లభించి తీరుతుంది. ఇది కూడా చాలా మంచి విషయమే. ఆర్థికాభివృద్ధి, ఈ 6 నెలలు కూడా వీరికి
ఇంతకు ముందు మేము పోగొట్టుకున్నాము అన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మొండి బకాయిలు అంటాం కదా మనం, అటువంటి బకాయిలన్నీ కూడా మీరు వసూలు చేసుకోవడానికి ఈ జూన్ నుంచి ఉన్నటువంటి డిసెంబర్ మధ్య కాలం చాలా అనుకూలమైన కాలం. సంతాన ప్రయత్నాలు, ఎవరైతే నూతనంగా వివాహం జరిగి సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు సంతాన ప్రయత్నాలకి గ్రహ అనుకూలత చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు మేషరాశికి చెందిన అంటే మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, సంతాన సంబంధమైనటువంటి అనుకూలత విద్యార్థులకు మీ సంతానం యొక్క విద్యార్హత చాలా బాగుంటుందండి. ప్రవేశ పరీక్షల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. కానీ ఒక్కటేంటంటే ఇందాక నేను చెప్పాను ఈ రాహు వల్ల యుక్త వయసుకు వచ్చిన టీనేజ్లో ఉన్నటువంటి సంతానంతో మాత్రం ఇయర్ అంతా కూడా ప్రతిరోజు ఏదో ఒక తగాదా అన్నట్టుగానే ఉంటుంది. మీరే సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక చెడు వార్త ఏంటి? ఏలినాటి శని ప్రథమ పాదం. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రథమ పాదం జరుగుతూ ఉందండి. ఇది 2033 ఆగస్టు వరకు ఉంటుంది ఇంకా మీకు. సో ఈ సంవత్సరం అంతా శని ప్రభావం, ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? ఏ పనైనా సరే పూర్తవుతుంది గురుగ్రహ ప్రభావం వల్ల, కానీ శని యొక్క ప్రభావం వల్ల అడ్డంకులతోనే పూర్తవుతుంది. మేబీ ఇదే కారణం కావచ్చు అవమానం అన్నది మీకు పెరగడానికి. సో ఏ పని స్టార్ట్ చేసినా శనైశ్వరుణ్ణి మనం చేసే ఒక తప్పు ఏంటంటే శనీశ్వర అని అంటామండి, తప్పు. ఇది ఇంతకు ముందు కూడా నేను బిఎన్ఏలో కూడా చెప్పినట్టు గుర్తు. శనైశ్వర అనాలి. శనైశ్వర, నేను చేసిన ఏదైనా పాప ఫలితం ఉంటే క్షమించండి, ఈ పని పూర్తయ్యేటట్టు ఆశీర్వదించండి అని కోరుకోండి. అప్పుడు ఈ పనిని ఈ సంవత్సరం ప్రారంభించండి. ఎన్ని శనివారాలు వీలైతే అన్ని శనివారాలు మీకు దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి పోయి మీరే 100 గ్రాముల నల్ల నువ్వులతోటి శనైశ్వరుడికి తైలాభిషేకం చేయండి. ఈ సంవత్సరం అంతా కాదు, 2033 ఆగస్టు వరకు ఉంది ఏలినాటి శని. కాబట్టి ఈ విషయంలో తైలాభిషేకం చేయడం వల్ల కూడా తీవ్రత తగ్గుతుంది. ఏ జాతక దోషము పోదండి, గుర్తుపెట్టుకోండి. జాతక దోష పరిహారం అనేది దాని తీవ్రతని తగ్గిస్తుంది తప్ప పూర్తిగా దాన్ని శూన్యం చేసేసే శక్తి ఏ మనిషికి, ఏ యొక్క పూజాక్రతువుకి లేదు. అలాగే ఈ సంవత్సరం నుంచి 2033 వరకు కూడా ఒక శ్లోకం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఇది ఒక శనిగ్రహ స్తోత్రం, సింపుల్ స్తోత్రం. ఇది వేదవ్యాసుల గారు మనకు ఇచ్చినటువంటి గొప్ప స్తోత్రం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం తర్వాత 3 సార్లు చదువుకొని ఏలినాటి శని దోషం నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బందిని కలగ చేయకూడదు అని కోరుకోండి. ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావం మీకు తగ్గి తీరుతుంది. అయ్యా, రెండవది, ఈ యొక్క ఏలినాటి శని ఈ సంవత్సరం మీ మాతృవర్గం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో మేషరాశికి చెంది వారి తల్లి లేదా తల్లి తరపు వర్గం అంటే మేనమామలు ఇటువంటి వర్గం వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, వారి విషయంలో ఈ సంవత్సరం రెగ్యులర్గా చెకప్ ఫాలో అవుతుండడం మంచిది. అలాగే వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం ఏప్రిల్ నెలలో అంటే వచ్చే నెలలోనే కొంచెం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయండి. కుటుంబంలో జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన హెచ్చరిక నేను ఈ సంవత్సరం చేసేది ఏంటంటే, వాహనాల విషయంలో సాధారణంగా నేను చూసిన గర్వంగా చెప్పగలనండి, ఇన్ని వేల జాతకాల్లో ఏలినాటి శని దశ ప్రథమ పాదంలో ఎవరైతే ఉంటారో వాహన ప్రమాదాలకి గురవుతున్నారు. కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 2, ముఖ్యంగా నవంబర్ 8, 13, 15, 22 నవంబర్ 8th, 13th, 15th and 22nd ఈ 4 తేదీలు అస్సలు మంచివి కాదండి. ఈ విషయాల్లో ఈ 4 రోజుల్లో ఏ ముఖ్య నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక రకంగా చెప్పాలి అనంటే మేషరాశికి గురువు రక్షక కవచంలా ఉంటాడు. శనిని ప్రార్థించడం వల్ల మీరు శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఏం చేయొచ్చు? ముఖ్యంగా వారసత్వంగా మాత్రం లాభపడతారు. ఇది మేషరాశికి సంబంధించి వివరాలు. ఎవరికైనా మేషరాశికి సంబంధించిన సందేహం ఉంటే అడగండి,
సో దట్ ఐ కెన్ మూవ్ టు ద టారస్ వృషభ రాశి. అంటే డీటెయిల్గా కాకుండా సార్ కొంచెం అంటే ఓకేనండి, సరే. అయ్యా వృషభ రాశి, సో నక్షత్రాలు మీకు తెలిసే నక్షత్రాల గురించి మాట్లాడండి, ఏ నక్షత్రాలు చెందుతున్నాయని. అయ్యా వృషభ రాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఇది అంత మంచి విషయం కాదు. ఆర్థిక సంబంధ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. ముఖ్యంగా ద్వితీయార్థం అంటే ఆగస్టు తదుపరి కొంచెం జీవితంలో మీరు ఏవైతే నూతన ప్రణాళికలు అనుకుంటున్నారో అవి ఆగస్టు తదుపరి మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఎవరైతే పదోన్నతులు అంటే ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉండి కాంట్రాక్టులు కానీ లేదా ప్రమోషన్లు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మీకు పదోన్నతులు అనేవి ఆగస్టు తదుపరి మీకు ఏర్పడతాయి. గృహం కానీ వాహనం కానీ, సొంత గృహము లేదా వాహనము, ఇవి ఏవైనా సరే ఏర్పాటు చేసుకోవాలని మీరు అనుకుంటే వీటికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఆదాయం తక్కువ ఉన్నట్లు అనిపించిన అవసరానికి తగిన ధనం మాత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయనే భయం మాత్రం అవసరం లేదు. 3, ఆరోగ్య విషయం. ముఖ్యంగా ఉదర సంబంధమైన కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో శస్త్రచికిత్స జరిగే అవకాశం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారు పాటించాలి. ముఖ్యమైన హెచ్చరికలు అయితే మాత్రం అక్టోబర్ నెల అండి. అక్టోబర్లో, ఆగస్టు నుంచి బాగుంటుంది, కానీ అక్టోబర్లో మీరు ఎవరినైతే అతిగా నమ్ముతారో వారి వల్ల ముఖ్యమైన పత్రాల విషయంలో మోసపోవడం కానీ నమ్మక ద్రోహానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశికి చెందిన వారు ఎవరైనా ఉంటే కొంచెం అక్టోబర్ నెలలో 2026 అక్టోబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు ఏం చేస్తే మంచిది? అయ్యా దక్షిణామూర్తి ప్రార్థన ముఖ్యమైనది. ప్రతి శివాలయం దక్షిణామూర్తి కాదండి. సాధారణంగా మీరు శివాలయంలో శివుడిని తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా మనం ప్రతిష్టాపన చేయడం చూస్తాం. దక్షిణామూర్తి ఆలయాలు వేరు. అంటే దక్షిణం వైపు శివుడు ఉండాలి ప్రార్థించేటటువంటి యోగ భంగిమలో. మీకు ఉదాహరణకి ఎస్తిమ్మాపురం కాండ్రకోట దాటాక 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దక్షిణామూర్తి ఆలయం. అలా దక్షిణామూర్తి ఆలయాలకు వీలైనన్నిసార్లు వెళ్ళండి. దక్షిణామూర్తి ఆలయ సందర్శన అన్నది మీకు మంచి చేస్తుంది బాబు. ఈ సంవత్సరం వృషభ రాశికి సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రారంభంలో కష్టాలు, అంతిమంలో అద్భుతమైన విజయాలు అని చెప్పొచ్చు. కొంచెం ప్రారంభంలో హికప్స్ ఉంటాయి, ఆ చివరికి మాత్రం చాలా చక్కటి అనుకూలమైనటువంటి లాభకరమైనటువంటి పరిస్థితితో ఈ పరాభవన సంవత్సరం ముగుస్తుంది. అయ్యా వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటాయి. సో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 7. సో ఆదాయ వ్యయ సంఖ్యల ఆర్థికంగా మిథునరాశి వారికి ఈ సంవత్సరం ఏమీ లేదు. నేను ఇంకో విషయం చెప్పాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా వృత్తిపరమైన ఎదుగుదల, కీర్తి ప్రతిష్టలు ఈ మూడింటిని చాలా సాధించగలుగుతారు. వృత్తిపరంగా ఎదుగుతారండి, కీర్తి ప్రతిష్టలు ఇంతకు ముందు ఉన్న విషయాల కంటే కూడా కీర్తి ప్రతిష్టలు ఎదుగుతాయి. వృషభ రాశికి ఇది పాజిటివ్ పాయింట్. సో మిథున రాశి వారికి ఆదాయ వ్యయ సంఖ్యలో ఇబ్బంది ఏమీ లేదు, కానీ అవమానం మాత్రం చాలా దారుణంగా ఉంది. దీనికి కారణం ఈ యొక్క సంవత్సరం శుక్రుడు. సో ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారు శుక్రగ్రహ ప్రార్థన ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడం మంచిది. చిన్న స్తోత్రం, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రం ఇది మీరు యూట్యూబ్లో అయినా సరే ఎక్కడైనా శనిగ్రహ శుక్రగ్రహ స్తోత్రం అని చెప్పి మీరు సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. ఈ స్తోత్రాన్ని రోజు చదువుకోండి. కొంచెం ఆ అవమానపడే సంఘటనలు. విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం మిథున రాశి వారు మంచిగా పోతే చెడు ఎదురవుతుంది. మీరు మంచిగా వెళ్తారు కానీ మీకు చెడు ఎదురయ్యే పరిస్థితులు చాలా అధికంగా ఉన్నాయి. కాబట్టి మంచి చేయాలి అన్నా కూడా మీరు ఆలోచించండి. రెండవది, ఇంతకుముందు ఏవైతే వారసత్వ పరంగా భాతృవర్గం అంటే సిబ్లింగ్స్తో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం వారసత్వ లాభాలు ఉన్నాయి. వీరికి కూడా సో సిబ్లింగ్స్తో ఉన్నటువంటి వారసత్వ సంబంధమైనటువంటి గొడవలన్నీ కూడా, తగాదాలన్నీ కూడా ఈ సంవత్సరం సమసిపోతాయి. చాలా చక్కగా మీరు కోరుకున్న విధంగా వారసత్వ సంపద మీకు లభిస్తుంది. అయ్యా ముఖ్యంగా హెచ్చరికల్లో చూసుకుంటే 2027 జనవరి వీరు
ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. మిథున రాశికి చెందిన వారు అంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల్లో జన్మించిన వారు 2027 జనవరిలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి బాబు. కొంచెం తీవ్రమైన వాహన ప్రమాదం నుంచి తప్పించుకోవని సూచనలు చాలా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పాను పరిహారాలు, ముఖ్యంగా శుక్రగ్రహ స్తోత్రాన్ని రోజు పఠించడానికి ప్రయత్నం చేయండి. ఈ మొత్తం మీద మిథున రాశి వారికి శుక్రుడి వల్ల మీకు ఇబ్బందులు ఎదురైనా కూడా రాహువు వల్ల యోగదాయకమైన ముఖ్యంగా వారసత్వ సంబంధమైనటువంటి లాభాలు గడించగలుగుతారు. మిథున రాశికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వ్యాపార విస్తరణ సమయం. సో మిథున రాశి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ. కర్కాటక రాశి అయ్యా, ఎవరైతే అలవాటు ప్రకారమే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో జన్మిస్తారో వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. అంటే ఒక రకంగా డబ్బులు ఖర్చు ఎక్కువే, అలాగే మాట పడే సందర్భాలు అధికంగానే ఉంటాయి. ఈ సంవత్సరం వీళ్ళకి గురువు అనుకూలంగానే ఉన్నప్పటికీ ముఖ్యంగా బుధగ్రహ బలం లోపించింది కర్కాటక రాశి వారికి. కాబట్టి వీలైనన్ని సార్లు మీరు నవగ్రహ మండపాలకి వెళ్ళడం, బుధుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది. బుధవారాలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కొంచెం ఉపవాసాన్ని అంటే లిక్విడ్ డైట్స్ తీసుకోవచ్చు, సాలిడ్ డైట్స్ని మీరు అవాయిడ్ చేయడం మంచిది మీ ఆరోగ్యం సహకరిస్తే. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఇదండి. వీళ్ళు ఈ సంవత్సరం చారిటీ రిలేటెడ్ వ్యయం ఎక్కువ చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకి చాలా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారు ఆదాయాన్ని, డబ్బులు ఎలా నిలుపుకోవాలి అనే విషయం మీద ఆలోచన చేయడం మంచిది. అయ్యా, ముఖ్యంగా వీరికి 2026 నవంబర్, డిసెంబర్ నెలలు చాలా లాభదాయకంగా ఉంటాయండి. ఈ 2 నెలల్లో కూడా ఎటువంటి నూతన ప్రారంభాలు చేయాలన్నా కూడా కర్కాటక రాశి వారికి 2026 నవంబర్, డిసెంబర్ నెలలు చాలా చాలా అనుకూలమైనవి, చాలా మంచిగా ఉన్నాయి. ఈ విషయాల్లో మీరు ఏం చేయాలన్నా నవంబర్, డిసెంబర్ వరకు మీరు ఆలోచించవచ్చు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి బాబు, ముఖ్యంగా బుధగ్రహ స్తోత్రం మీకు దొరుకుతుంది. ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో బుధగ్రహ స్తోత్రాన్ని ప్రియాంగు కలికాశ్యామం ఉంటుంది. అది మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవడం మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించిన ముఖ్య విషయాలు ఇవి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి కర్కాటక రాశి వారికి ఏమైనా? ఓకే. సింహరాశి మొత్తం ఈ సంవత్సరంలో లాభపడే రాశి ఇది. సింహరాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే మొత్తం మీద చూసుకుంటే అందరికంటే ఎక్కువ ఆదాయం కలిగినటువంటి రాశి ఈ సంవత్సరం సింహరాశి. వీరికి ఏ విధంగా అయినా సరే ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. చాలా చక్కగా ఈ సంవత్సరం సింహరాశి వారు అద్భుతమైన ధనాదాయాన్ని పొందుతారు. విచిత్రం ఏంటంటే శనిగ్రహ అనుకూలత వీరికి చాలా ఉంది. సింహరాశికి చెంది మీ వ్యక్తిగత జాతకంలో రవి, కుజుల బలంగా ఉంటే ఖచ్చితంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వండి. సింహరాశి వారు ఈ సంవత్సరం చాలా లాభపడతారు. నూతన బాధ్యతలు పొందుతారు, నూతన పదవులు పొందుతారు. వ్యాపార రీత్యా, వృత్తి రీత్యా, రాజకీయ రీత్యా, ప్రభుత్వ రంగ రీత్యా అన్ని రకాలుగా వీరికి కీర్తి ప్రతిష్టలు, హోదా పెరుగుతాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంది. అయ్యా, ఒక్కసారి వీలైతే మాత్రం కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం సింహరాశి వారికి ఉందండి, ముఖ్యంగా ఎడమ కంటికి సంబంధించి. కాబట్టి ఐ రిలేటెడ్ చెకప్స్ ఏమైనా ఉన్నా, లేదా ఇప్పటికే ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా సింహరాశి వారికి ఉంటే కొంచెం ముందుగానే ప్రికాషనరీగా ఉండడం మంచిది. ముఖ్యమైన నెల ఆగస్టు 2026. ఇది చాలా అనుకూలం అండి సింహరాశి వారికి. ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా నూతన ఆరంభాలు చేయడానికి, నూతన ప్రారంభాలకి అన్ని విధాలా కూడా 2026 ఆగస్టు చాలా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ కూడా అనుకూలమే. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చాలా చక్కగా మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరం వీళ్ళకి ప్రత్యేకించి ఇది చెయ్యాలి అని చెప్పాల్సిన విషయం ఏమీ లేదు.
ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఆర్థికంగా స్వర్ణ యుగం అని చెప్పచ్చు. అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. ఆదాయము అంత భవిష్యత్తు. మానసిక సింహరాశి వారికి ఏ రాశి వాళ్ళు ఎంతవరకు ఎవరు లేరా? సరే, కన్యా రాశి వారు అయ్యా ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళ కన్యారాశికి చెందుతారండి. ఆదాయం 2 ఉంటే వ్యయం 8 వంతులు ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 3. రాజపూజ్య అవమానాలు 2 సమానంగా ఉన్నాయి. కొంచెం వ్యయం అధికంగా ఉంటుంది. వీళ్ళకి యమునా నది పుష్కరాల వరకు అంటే జూన్ 1వ తేదీ వరకు అంత అనుకూలత ఉండదండి. ముఖ్యంగా గురుగ్రహ బలం వల్ల ఏ పనులు పెట్టినా కూడా నిలిచిపోతాయి. గురుగ్రహ కర్కాటక సంక్రమణ అంటే కర్కాటక రాశిలోకి మారిన తర్వాతే వీరికి పనులన్నీ కూడా కన్యా రాశి వారికి చెప్తున్నాను. పనులన్నీ నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఆర్థిక ఆదాయం ఉన్నా తక్కువగా ఉన్నా కూడా ఏదో ఒక విధంగా ముఖ్యంగా మిత్రుల సహకారం వల్ల వీరు లాభాన్ని పొందగలుగుతారు. కుటుంబం మధ్య ఉన్నటువంటి తగాదాలు, ముఖ్యమైన విషయాలు ఏంటంటే జీవిత భాగస్వామి సంబంధిత విషయాల్లో కుటుంబపరమైన అన్యోన్యత పెరుగుతుంది. బాగుంది. సంతానం విషయంలో మీ యొక్క సంతానం యొక్క స్థితి బాగుండాలి లేదా వారు మంచి స్థితిలో స్థిరపడాలి అని అనుకుంటే ఇది చాలా మంచి సమయం అండి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఈ విషయంలో ప్రతికూల అంశాలైతే మాత్రం కీళ్లకు సంబంధించిన అంటే ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఆవిడతాయి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సొంత మనుషుల వల్లే బ్రోటస్ అంటాం కదా మన రోమన్ కథలో, అలా మీ చుట్టూ ఉన్న మీ కార్యాలయంలో మనుషుల వల్లే మీరు ఆర్థిక ద్రోహానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మార్చి 2027 అంటే వచ్చే సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం తర్వాత మాత్రం విపరీతమైనటువంటి ఆర్థిక నష్టం కనబడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోండి. మార్చి 2027 ఆర్థికంగా కన్యా రాశి వారికి కలిసి రాదు. ఈ సంవత్సరం వీలైనన్నిసార్లు విష్ణు సహస్ర పారాయణ చెయ్యడం కానీ లేదా వినడం కానీ ఏదో ఒకటి చెయ్యండి. ఈ కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. అయ్యా కన్యా రాశికి సంబంధించిన డౌట్స్? ఓకే, ఇప్పుడు తులారాశి. అయ్యా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారండి. ఇది ఆదాయం 5, వ్యయం 5 అంటే 2 సమానంగా ఉన్నాయి. రావడం డబ్బులు రాకడా పోకడా సమానంగా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 3 అంటే గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం మాత్రం అంతగా నిలవదనాన్ని ఈ సంవత్సరం తులారాశి వారు మిగుల్చుకోలేరు. ఈ రాజపూజ్యం ముఖ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు చెల్లుబాటుతనం పెరుగుతుంది. కుటుంబంలో కానీ లేదా సమాజంలో కానీ లేదా మిత్రవర్గంలో కానీ అంటే మీ సర్కిల్లో మీ మాట విలువ పెరుగుతుంది. మీ మాటని గౌరవించే వాళ్ళ విలువ పెరుగుతుంది. ధనం కన్నా మిగతా అంటే నా దృష్టిలో మాటకి విలువ ఉండడం గొప్ప విషయం. తులారాశి వారికి ఇది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వారికి మాట బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువు వీరికి భాగ్యస్థానంలోకి వస్తారండి యమునా నది పుష్కరాల తర్వాత. అది చాలా మంచి కాలం. ఈ కాలంలో వాళ్ళు అదృష్టం వరిస్తుంది. ఎలా అనంటే వారసత్వంగా భాగ్యస్థానం అన్నది వారసత్వం అండి, పిత్రార్జితం అన్నమాట. తండ్రి గారి తరపు లాభం అన్నది పుష్కరాల నుంచి వాళ్ళకి అంటే జూన్ 1వ తేదీ నుంచి తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి లాభాలు ఏర్పడతాయి. వారసత్వ పరంగా కుటుంబ సౌఖ్యత బాగుంటుంది. ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే లేదా విదేశాల్లో స్థిరపడిపోవాలి మేమని అనుకుంటే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆ కోరిక నెరవేరుతుంది. ఇవి మంచి విషయాలండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలన్నా కూడా ఈ సంవత్సరం తులారాశి వారికి కలిసి వస్తుంది. ముఖ్యమైన హెచ్చరిక అంటే మాత్రం బాబు, అక్టోబర్ 2026 ఈ మాసంలో నూతన ఒప్పందాలు ఏవీ చేసుకోకండి. అక్టోబర్ 2026 మాసంలో మాత్రం నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విలువైన డాక్యుమెంట్లు కానీ విలువైన వస్తువులు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వస్తువులు కానీ పోగొట్టుకొని దానివల్ల నష్టాలను పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విలాసాల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు ఈ మాసంలో. కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక వ్యవహారాల విషయంలో
ఈ సంవత్సరం ముఖ్యంగా ఆర్థిక నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనన్నిసార్లు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని పాటించడం మంచిది. అదేవిధంగా అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలని అలంకరించడం కానీ, దానం చేయడం కానీ, ఎరుపు రంగు వస్త్రాలని స్త్రీలకు దానం చేయడం కానీ మంచిది. లక్ష్మీ అష్టోత్తరాన్ని నిత్యం పఠించడం అనేది చాలా మంచిది. మొత్తం మీద తులారాశి వారికి పరాభవనామ సంవత్సరం గురించి చెప్పాలి అని అంటే గౌరవప్రదమైన సంవత్సరం వారికి అండి. అయ్యా వృశ్చిక రాశి ఎవరైతే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు జన్మిస్తారో వారు వృశ్చిక రాశికి చెందిన వాళ్ళు అవుతారండి. ఆదాయం 8, వ్యయం 14 ఉంది బాబు వృశ్చిక రాశికి. రాజపూజ్యం 2, అవమానం 3. కొంచెం ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ఆర్థికంగా ముఖ్యంగా కుటుంబ సభ్యులే ఆర్థికంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి నష్టపెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి మిత్రులు కాదు, బయటవారు కాదు, కుటుంబ సభ్యుల వల్లే వీరు ఆర్థిక నష్టాలని పొందుతారు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని పూర్తి అయిపోయింది. ఇది చాలా మంచి విషయం. తల్లి తరపున ఉన్నటువంటి లేదా తల్లి తరపు ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరంతో వీరికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఆదాయం ఏదో ఒక మార్గంలో ధనం అందుతూనే ఉంటుంది. కుటుంబంలో వివాహాలు కానీ వేరే విధమైనటువంటి కానీ కుటుంబ శుభకార్యక్రమ సంబంధ వ్యయాలు వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి. వాటికి ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. అలాగే ఈ అధిక వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఏం చెయ్యొచ్చు? ముఖ్యంగా ఈ అధిక వ్యయం అనేది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కుజుడి వల్ల ఏర్పడుతుంది కాబట్టి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి బాబు, కలిసి వస్తుంది. హెచ్చరిక ఏదైనా ఉంది అని అంటే నవంబర్ 2026లో మీ సొంత నిర్ణయాలే మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఈ నవంబర్ 2026 వృశ్చిక రాశి వారు కొంచెం ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఈ మాసంలో ఉండడం మంచిది. ఖర్చులపై నియంత్రణ అనేది కనుక చేయగలిగితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం చక్కటిగా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 3. ఇవి మంచి సంఖ్యలండి. ఇవన్నీ కూడా మంచిగా ఉంది. ధనురాశి వారికి డబ్బులు మిగులుతాయి. కాకపోతే వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. ఇది వీళ్ళని ఇబ్బంది పెట్టదు కానీ మాతృవర్గీయులకు మాత్రం నష్టాన్ని సూచిస్తుందండి. కొంచెం మాతృవర్గీయుల పట్ల తల్లిగారి బంధువుల పట్ల మీరు కొంచెం కఠినాత్మక వైఖరి ఉన్నట్టు వాటిని వదిలేయాలి, లేదా తగాదాలున్నా వదిలేయడం మంచిది. అదేవిధంగా వారి ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అయ్యా మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం కొంచెం శనికి శాంతి జపం కానీ శాంతి హోమం కానీ చేయించుకోవడం మంచిది. ఈ అర్ధాష్టమ శని అన్నది ఇంకా మీకు సంవత్సరంన్నర పాటు ఉంటుంది. కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుటుంబ పరంగా చెప్పాను కదా, మాతృవర్గీయుల పట్ల కొంచెం మీ యొక్క వైఖరిలో మార్పు రావాలి. వారి వల్లే మీరు లాభపడతారు. లాభపడే విషయాన్ని కూడా మీ యొక్క యాటిట్యూడ్ దూరం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ధనుర్రాశి వారు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురువు 8వ స్థానంలో సంచరిస్తారు యమునా నది పుష్కరాల తర్వాత. అందువల్ల కొంచెం ఆరోగ్య విషయాలు ముఖ్యంగా రక్తపోటు లేదా రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ధనురాశి వారికి ఈ సంవత్సరం ఉన్నాయి యమునా నది పుష్కరాల నుంచి. కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం హెల్త్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రక్తానికి సంబంధించిన విషయాలు, రక్తానికి సంబంధించినటువంటి బ్లడ్ రిలేటెడ్ హెల్త్ చెకప్స్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండడం మంచిది. ఈ సంవత్సరం భూమి లేదా గృహ సంబంధిత లాభాలు చక్కగా పొందుతారు. భూమి ఏర్పడుతుంది లేదా సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అన్ని విధాలా కూడా మిగతా అనుకూలమైన కాలం అండి. ఈ సంవత్సరం జూన్ లోపు ఏదైనా మంచి నిర్ణయాలు, తీవ్రమైనటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే జూన్ లోపు, ఈ సంవత్సరం 2026 జూన్ లోపు తీసుకోవడం మంచిది. అయ్యా వీరికి ప్రత్యేకించి అయితే ఏమీ లేదంటే నేను ఇందాక చెప్పాను, శనైశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటడం మంచిది.
శని యొక్క స్తోత్రాన్ని చదువుతుండండి. వీలైన నాళ్ళు శనికి తైలాభిషేకాలు చేయండి. శనివారాలు 1 వారం 7వ వారం అని కాదు, ఎన్ని శనివారాలు వీలైతే అన్ని శనివారాలు మీకు గుర్తొచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకాలు చేసుకోవడం మంచిది. ధనురాశి వారికి సందేహాలు ఏమైనా ఉన్నాయండి? నో డౌట్స్. మకర రాశి. అయ్యా, మకర రాశి వారి ఆదాయం కూడా సింహరాశి వారిలాగే 14, వ్యయం కూడా 14. ఇదే వీరికి పాయింట్, నెగిటివ్ పాయింట్. రాజపూజ్యం 1, అవమానం 6. వీరు కూడా ఈ సంవత్సరం అవమానపడే సంఘటనలు, డబ్బులు పోగొట్టుకొని మరీ అవమానపడే సంఘటనలు మకర రాశి వారికి అధికంగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రము, అలాగే శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము ఇవి ఈ మకర రాశికి చెందుతాయి. వీరిలో శ్రవణ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే శ్రవణ నక్షత్రంలో జన్మించారో వారికి ఈ సంవత్సరం చంద్రగ్రహ బలం పూర్తిగా లోపించింది. కాబట్టి కొంచెం పౌర్ణమి పూట ఖచ్చితంగా చంద్రగ్రహ స్తోత్రం ఉంటుందండి. దదిశంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం, నమామి శిశినం సోమం, శంభోర్మగుట భూషణం అని ఆ స్తోత్రాన్ని శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే పౌర్ణమి పూట సూర్యాస్తమయం అయ్యాక, చంద్రుడిని మీరు చూశాక, చంద్రోదయం అయిన తర్వాత కనీసం 3 సార్లన్నా చదువుకోవడం మంచిది. ముఖ్యంగా ఆదాయం ఉంది, అలాగే వ్యయం ఉంది. కాబట్టి ఆర్థికంగా మీరు కొంచెం ప్రణాళికలు చాలా ఖచ్చితంగా ఇది సక్సెస్ వస్తుంది అని అనుకున్నా కూడా ఫెయిల్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత జాతకంలో కూడా ధనాధిపతి ఎలా ఉన్నాడో చూసుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా యథాతథ స్థితిని కొనసాగించాలి తప్ప లేని లాభాలు పొందాలి అనే ఆలోచన మానుకోవడం మంచిది. ముఖ్యంగా నేను చెప్పాను, చంద్రగ్రహం యొక్క అనుగ్రహం ముఖ్యమండి. మానసిక ప్రశాంతత కూడా కొరవడే పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే మీ చేతులారా చేసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు కొంచెం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఇటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఆర్థిక బలాన్ని పెంచుకోవాలంటే ఆర్థికంగా రుణాన్ని తగ్గించుకోవాలి, మానసికంగా పరీక్షల్ని ఎదుర్కోవాలి మకర రాశి వారు. సింపుల్గా చెప్పాలంటే అయ్యా, మకర రాశి సంబంధించిన డౌట్స్. కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఆదాయం 14, వ్యయం 14. అంటే వచ్చిన ధనం నిలబడేటటువంటి సూచనలు తక్కువ. రాజపూజ్యం 4, అవమానం 6. వీరు కూడా మకర రాశి వారిలాగే ఇబ్బంది పడతారు. వీరికి ఏలినాటి శని దశ చివరి పాదం, చివరి 2.5 సంవత్సరాలు రన్ అవుతుంది. ఇది ఒకటి మంచి విషయం. కుంభరాశి వారికి గత 5.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినాటి శనిలో 2 సంవత్సరాల్లో ఈ ఏలినాటి శని దశ పూర్తవుతుందండి. ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉంటే చివరి పాదంలో ఉన్నప్పుడు చాలా విలువైనటువంటి లాభాల్ని కలగచేసే శనీశ్వరుడు వెళ్తాడు. ఇది నిజం. కాబట్టి కుంభరాశి వారికి వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే శని బలంగా ఉన్న స్థితిలో కానీ ఎవరికైనా ఉంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారండి. భయపడతారు చాలామంది, ఏలినాటి శని మీ జన్మరాశిలోనే, మీనరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడని. కానీ ఆ దోషం, శని మీ వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే మాత్రం ఆ దోషం ఉండదు. అది ఒకసారి మీరు చెక్ చేయించుకున్నప్పుడు అడగండి, మీ యొక్క శని యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఉందా, వ్యక్తిగత జాతకంలో ప్రతికూలంగా ఉందా అనేది తెలుసుకోవడం మంచిది. అలాగే కొంచెం కుటుంబ సభ్యుల వాదనలకు దిగకండి బాబు ఈ సంవత్సరం మీనరాశి వారికి. ఎందుకంటే జన్మరాశిలో శనీశ్వరుడు కుటుంబాన్ని దూరం చేస్తాడు. కాబట్టి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది మీనరాశి వారు. ముఖ్యంగా నవంబర్ 2026, సెప్టెంబర్ 2026 ఇవి అనుకూలమైన కాలం కాదు మీనరాశి వారికి. ఈ సంవత్సరం వీరికైనా సరే నేను చెప్పేది ఇదే, శనీశ్వరుడు ఆరాధనే. శనిగ్రహ కవచం అని కూడా ఉంటుంది, మీరు సోషల్ మీడియాలో సెర్చ్ చేయొచ్చు. ఆ కవచాన్ని వినడం కానీ కంఠస్థం చేయడం కానీ మంచిది. చివరి పాదం కాబట్టి ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు గడిచిపోయింది, 2 సంవత్సరాలు మిగిలింది అనే ఒక నెగ్లిజెన్స్ మాత్రం మీకు వద్దు. కొంచెం ఈ 2 సంవత్సరాలు కూడా మంచిగా గడిస్తే మంచిది. ఇది కూడా మీనరాశి వారికి గౌరవప్రదమైన సంవత్సరం అని చెప్పచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారు చాలా లాభపడతారు ఈ సంవత్సరం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అయ్యా చెప్పాను కదా, బాధ్యతలు అయితే మాత్రం చక్కగా వస్తాయి, అలాగే నిర్వహించగలుగుతారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ.
ఓకే సార్